ఓం శాంతి. ఆత్మిక రాయల్టీ యొక్క సంపన్నమైన ఆత్మల గుర్తులు మురళి విన్నారు కదా. ఆ మురళిలో బాబా చెప్పినటువంటి పాయింట్స్, ఫస్ట్ పాయింట్ సేవా మే బిజీ రహో तो सहज మాయా జీత్ బన్ జాయే. సేవలో బిజీగా ఉండండి, అప్పుడు సహజంగానే మాయా జీత్గా అయిపోతారు. సేవలో బిజీగా ఉండండి, అప్పుడు సహజంగానే మాయా జీత్గా అయిపోతారు. सदा अपनी शक्तिशाली बुद्धि से वायुमंडल को परिवर्तन करने वाली विश्व परिवर्तक आत्मा हूं. बाबा చెప్తున్నారు, సదా మీ యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసేటువంటి విశ్వ పరివర్తక ఆత్మలే కదా. ब्राह्मण जीवन का विशेष ఆక్యుపేషన్ క్యా హై? ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషమైనటువంటి ఆక్యుపేషన్ ఏంటి? अपनी वृत्ति से, वाणी से और कर्म से विश्व परिवर्तन करना. మీ యొక్క వృత్తి ద్వారా, వాక్కు ద్వారా మరియు కర్మల ద్వారా విశ్వ పరివర్తన చేయటము. तो सभी ऐसी సేవ करते, మరి అందరూ కూడా ఇటువంటి సేవ చేస్తున్నారు. టైం नहीं मिलता है, లేక టైం దొరకడం లేదా? वाणी के लिए समय नहीं है, तो वृत्ति से, मनसा, सेवा से परिवर्तन करने का समय तो है ना. బాబా చెప్తున్నారు, భలే వాక్కు ద్వారా సేవ చేసేందుకు సమయం దొరకపోవచ్చు, వృత్తి ద్వారా, మనసా, సేవ ద్వారా పరివర్తన చేసేటువంటి సమయం అయితే ఉంది కదా. ఎవరికైనా జ్ఞానం చెప్పాలి అంటే భలే మీకు టైం లేకపోవచ్చు, కానీ మనసు ద్వారా విశ్వ పరివర్తన సేవ చేసేటువంటి సమయం అయితే ఉంది కదా. సేవాధారి ఆత్మ సేవా కే బినా రహ్ నహీ సక్తే. సేవాధారి ఆత్మలు సేవ లేకుండా ఉండలేరు. ब्राह्मण जन्म है ही सेवा के लिए, और कितना सेवा में बिजी रहेंगे उतना ही सहज माया जीत बनेंगे. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ జన్మ ఉన్నది సేవ కోసం. మరి ఎంతగా సేవలో బిజీగా ఉంటారో అంతగానే సహజంగా మాయాజీత్ అయిపోతారు. ఎంతగా అయితే సేవలో బిజీగా ఉంటారో అంతగా మాయాజీత్గా సహజంగా అయిపోతారు. तो सेवा का फल भी मिल जाए और माया जीत भी सहज बन जाए, डबल फायदा है. బాబా చెప్తున్నారు, సేవ యొక్క ఫలం కూడా లభించింది మరియు మాయాజీత్గా కూడా అయిపోయారు, అంటే డబల్ లాభం ఉంది కదా అంటున్నారు. डबल लाभम అయితే ఉంది కదా. जरा भी बुद्धि को फुर्सत मिले तो सेवा में जुट जाओ. ఏ కొంచెమైనా కానీ బుద్ధికి టైం దొరికింది అంటే మీరు సేవలో మునిగిపోండి అంటున్నారు. वैसे भी पंजाब, हरियाणा में सेवा भाव ज्यादा है. అలాగే పంజాబ్, హర్యానాలో కూడా సేవ యొక్క భావం ఎక్కువగా ఉంది. गुरुद्वारों में जाकर सेवा करते हैं, वह है स्थूल सेवा और यह है रूहानी సేవ. బాబా చెప్తున్నారు, గురుద్వారాకి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు కదా.
అది స్థూలమైన సేవ, ఇది ఆత్మిక సేవ. సేవ के सिवाय समय गवाना नहीं. సేవ లేకుండా సమయాన్ని పోగొట్టుకోకూడదు. సేవ లేకపోతే సమయం వృధాగా పోయినట్టే కదా. అలా పోగొట్టుకోకూడదు అంటున్నారు బాబా. निरंतर योगी निरंतर सेवाधारी बनो, चाहे संकल्प से करो, चाहे वाणी से, चाहे कर्म से. బాబా చెప్తున్నారు నిరంతర యోగిగా నిరంతర సేవాధారిగా అవ్వండి. సంకల్పంతోనైనా చేయండి, లేక వాక్కుతోనైనా చేయండి, లేదా కర్మల ద్వారానైనా చేయండి. నిరంతరం సేవ అయితే చెయ్యాలి అంటున్నారు బాబా. अपने संपर्क से भी सेवा कर सकते, మీ యొక్క సంపర్కం ద్వారా కూడా సేవ చేయొచ్చు అంటున్నారు. चलो मनसा सेवा करनी नहीं आती, लेकिन अपने संपर्क से, अपने चलन से भी सेवा कर सकते हो. బాబా చెప్తున్నారు మనసా సేవ చేయటం రాకపోయినా కానీ మీ యొక్క సంపర్కం ద్వారా, మీ యొక్క నడవడిక ద్వారా కూడా సేవ చేయవచ్చు. మంచి నడవడిక ఉండటం ద్వారా కూడా ఇతరులు పరివర్తన అవుతారు కదా, వీరులాగా మేము కూడా తయారవ్వాలి అని. యహతో సహజమేనా, ఇదైతే సహజమే కదా అంటున్నారు బాబా. స్వయం యొక్క నడవడిక ద్వారా సేవ చేయటము అనేది ఇదైతే సహజమే కదా. तो चेक करो कि सदा सेवाधारी है या कभी कभी के सेवाधारी. చెక్ చేసుకోండి, సదా సేవాధారిగా ఉన్నానా లేక అప్పుడప్పుడు సేవాధారిగా ఉన్నానా. अगर कभी कभी के सेवादारी हो तो राज्य भाग्य भी कभी कभी मिले. వాళ్ళు అప్పుడప్పుడు సేవాధారిగా అవుతున్నారు అంటే రాజభాగ్యం కూడా అప్పుడప్పుడే లభిస్తుంది అంటున్నారు. ఈ సమయకి సేవ భవిష్య ప్రాప్తికి ఆధారం. ఈ సమయం యొక్క సేవయే భవిష్యత్తు యొక్క ప్రాప్తికి ఆధారము అంటున్నారు. భవిష్యత్తు యొక్క ప్రాప్తి ఎక్కువ కావాలనుకుంటే ఎప్పుడో ఎక్కువగా సేవ చేయాలి. कभी भी कोई यह बहाना नहीं दे सकता, चाहते थे लेकिन समय नहीं. ఎప్పుడూ కూడా ఇటువంటి సాకులు చెప్పకూడదు, మేము అనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము, సమయం దొరకటం లేదు అని. कोई कहते हैं शरीर नहीं चलता है, टांगे नहीं चलती हैं, क्या करें. కొంతమంది ఏమంటారు, శరీరం పనిచేయడం లేదు, కాళ్ళు నడవటం లేదు, ఏం చేయాలి అని. कोई कहते हैं कमर नहीं चलती, कोई कहते हैं टांगे नहीं चलती. కొందరు అంటారు మాకు నడువు నొప్పి, నడువు లేవట్లేదు అని. కొందరు అంటారు మాకు కాళ్ళు నొప్పులు, కాళ్ళు నడవటం లేదు అని. లేకిన్ బుద్ధితో చల్తే హీ, కానీ బుద్ధి అయితే నడుస్తుంది కదా అంటున్నారు బాబా. తో బుద్ధి ద్వారా సేవ కరు, బుద్ధి ద్వారా సేవ చేయండి కదా. కాళ్ళు నడవట్లేదు, నడువు నడవట్లేదు, శరీరం సహకరించట్లేదు, మళ్ళీ బుద్ధికి అయితే అటువంటిది ఏమీ లేదు కదా. బుద్ధి అయితే ఫ్రీగా ఉంటుంది కదా. సో బుద్ధి ద్వారా సేవ చేయొచ్చు అంటున్నారు బాబా. ఆరామ్ సే పలంగ్ పర్ బైఠకర్ సేవా కర్, ఆరాంగా మీరు మంచం పైన కూర్చుని సేవ చేయొచ్చు, చెయ్యండి అంటున్నారు. अगर कमर टेढ़ी है तो लेट जाओ, लेकिन సేవ में బిజీ రహో. బాబా చెప్తున్నారు తల్లి, ఒకవేళ మీకు నడుము నొప్పిగా ఉంది అయితే కూడా ఏం చేయండి, మీరు రెస్ట్ తీసుకోండి, ఆరాంగా పడుకోండి, కానీ సేవలో మాత్రం బిజీగా ఉండండి. సేవ చేయాలి అంటే మనసా సేవ చేయడం పడుకుని కూడా చేయవచ్చు కదా. ఇందుకు ఇంకే విధమైనటువంటి కారణాలు చెప్పడానికి లేదు. సేవలో బిజీగా ఉండండి. బిజీ రహనా హీ సహజ పురుషార్థి, బిజీగా ఉండటమే సహజమైన పురుషార్థం.
మెహనత్ నహీ కర్నీ పడి. బాబా చెప్తున్నారు కష్టపడవలసిన అవసరం లేదు. बार बार माया आवे और भगाओ तो मेहनत होती है, युद्ध होती है. పదే పదే మాయ వస్తుంది, దాన్ని తరుముతున్నారు. ఇది కూడా శ్రమయే కదా, యుద్ధమే కదా అంటున్నారు బా. యుద్ధం చేస్తూ ఉంటే ఇక సుఖం ఎక్కడ ఉంటుంది? బిజీ रहने वाले युद्ध से छूट जाती. బిజీగా ఉండేవాళ్ళు యుద్ధం నుంచి రక్షింపబడతారు. बिजी रहेंगे तो माया की हिम्मत नहीं हो आने की. మీరు బిజీగా ఉన్నారనుకోండి, మాయ రావటానికి కూడా ఇష్టపడదు, ఎందుకంటే దానికి ధైర్యమే రాదు. और जितना अपने को बिजी रखेंगे उतना ही आपकी वृत्ति से वायुमंडल परिवर्तन होता रहेगा. బాబా చెప్తున్నారు ఎంతగా అయితే మిమ్మల్ని మీరు బిజీ చేసుకుంటూ ఉంటారు, అంతగానే మీ యొక్క వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తన అయిపోతుంది. స్వయాన్ని మనసా సేవలో బిజీ చేసుకున్నట్లయితే మీరు ఉన్నటువంటి ఆ వాతావరణం కూడా మంచిగా పరివర్తన అయిపోతుంది అంటున్నారు బాబా. कोई भी ब्राह्मण आत्मा यह नहीं सोच सकती कि क्या करे, वायुमंडल बहुत खराब है. బాబా చెప్తున్నారు ఏ ఒక్క బ్రాహ్మణ ఆత్మ కూడా ఈ విధంగా ఆలోచించకూడదు, ఏం చెయ్యము, వాయుమండలం చాలా పాడైపోయింది అని. ఖరాబ్ హే తబ్ తో పరివర్తన కర్తే. బాబా చెప్తున్నారు పాడైపోయింది అందుకే కదా పరివర్తన చేయాలి అంటున్నారు. పాడైపోయింది కాబట్టి పరివర్తన చేయాలి. ఖరాబ్ హీ నహీ హోగా తో క్యా కరేంగే. బాబా అడుగుతున్నారు అసలు పాడవనే లేదనుకోండి, అప్పుడు మీరు ఇంకేం చేస్తారు? పాడైతేనే కదా బాగు చేసేది. అసలు పాడవలేదు అంటే ఇంక మీరు చేసేదేముంది? అచ్చేకో బదిలేంగే క్యా, మంచిగా ఉన్నదాన్ని మార్చాలా ఏంటి అంటున్నారు. పాడైపోయిన దాన్ని బాగు చేయాలి, మంచిగా ఉన్నదాన్ని ఇంక మార్చేదేముంది అంటున్నారు బాబా. तो विश्व परिवर्तक का काम है बुरे को अच्छा बनाना. మరి విశ్వ పరివర్తన కార్యము అంటే ఏంటి? చెడుని మంచిగా తయారు చేయడం. तो बुरा तो होगा ही, बुरे को अच्छा बनाने वाला आप. బాబా చెప్తున్నారు పాడైపోయే ఉంది, ఈ పాడైపోయిన దాన్ని మంచిగా తయారు చేసేది మీరే అంటున్నారు బాబా. పాడైపోయే ఉంది, ఈ పాడైపోయిన దాన్ని మంచిగా పరివర్తన చేసేది మీరే. విశ్వ పరివర్తక కార్య కియా తబ్ తో అబ్ తక్ భీ ఆప్కా గాయన్. విశ్వ పరివర్తన కార్యము చేశారు, అందుకే ఇప్పటికీ కూడా మీ యొక్క మహిమ అనేది జరుగుతుంది. శక్తిयों को गायन में आपकी कितनी महिमा करते हैं. శక్తి లేక మహిమ ఎంతగా చేస్తూ ఉంటారు, మహిమ చేస్తూ ఉంటారు కదా శివశక్తులు. अपनी महिमा सुनते हुए खुशी होती है. మీ యొక్క మహిమను వింటూ మీరు ఖుషి అయిపోతున్నారు కదా, చేస్తూ ఉంటారు కదా. దేవి నవరాత్రులు వస్తే చూడండి శక్తులకి ఎంతగా పూజ చేస్తారు, మహిమ చేస్తారు. पांडवों को भी महिमा है, लक्ष्मी के साथ गणेश को जरूर रखते हैं. పాండవులకి కూడా మహిమ అనేది ఉంది, లక్ష్మితో పాటుగా గణేశుని కూడా తప్పకుండా పెడతారు. तो पांडव अपना कल्प पहले का यादगार अभी स्वयं देख रहे हैं, सुन रहे. పాండవులు మీ యొక్క కల్పకృతం యొక్క స్మృతి చిహ్నం ఏదైతే ఉందో అది ఇప్పటికీ స్వయం చూసుకుంటున్నారు, వింటున్నారు. ఖుషి హోతే హై నా, ఖుషిగా ఉంది కదా. इतनी खुशी है जो कैसे भी दर्दनाक खेल हो लेकिन आप खुशी में नाचते रहते. బాబా చెప్తున్నారు ఎంత ఖుషి ఉండాలి అంటే ఎటువంటి దుఃఖపూరితమైనటువంటి ఆట నడుస్తూ ఉన్నా కానీ మీరు మాత్రం ఖుషీలో నాట్యం చేస్తూ ఉండాలి అంటున్నారు. पाँव से नहीं नाचना, मन से खुशी से नाचते हैं. నాట్యము అంటే పాదాలతో కాదు మనసుతో నాట్యం చేస్తూ ఉండాలి అని కదా.
నాట్యము అంటే బయట దుఃఖం ఉంది అంటే మనం డాన్స్ చేయమని కాదు. ఎంత దుఃఖం యొక్క ఆట నడుస్తున్నప్పటికీ కూడా మనసులో నిశ్చింతగా సంతోషంగా ఉండాలి అంటున్నారు. క్యూం ఖుషీ మే నాచతే హూ? क्योंकि నాలెడ్జ్ है నథింగ్ న్యూ होना ही है. ఎందుకు ఖుషీలో నాట్యం చేయాలి? ఎందుకంటే మీకు జ్ఞానం ఉంది. నథింగ్ న్యూ, ఇదేమి కొత్త ఏమీ కాదు. కల్పకల్పము నడుస్తున్నటువంటి ఆట అనే జ్ఞానం మీకు ఉంది కదా. దర్దనాక్ బాత్ సున్కర్ సభీ గబరాతే హూ. బాబా చెప్తున్నారు, ఈ బాధాకరమైనటువంటి విషయాలు విని ఎప్పుడు మీరు హైరాణ అయిపోవడం లేదు కదా. పక్కాగా ఉన్నారా? ఏ విషయంలో? కల్పకల్పము ఇది జరిగేదే ఉంది, జరుగుతుంది కదా. ఇది పక్కాగా ఉన్నారు కదా ఈ విషయంలో. అగర్ ఆ బ్రాహ్మణ్ ఆత్మ పక్కే నహీ బనేంగే తో కౌన్ బనేంగే? బాబా చెప్తున్నారు, బ్రాహ్మణాత్మలైన మీరు పక్కాగా అవ్వకపోతే ఇంకెవరు అవుతారు అంటున్నారు. జ్ఞానం తెలుసుకున్న మీరు పక్కా అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? మాస్టర్ సర్వశక్తివాన్ కభీ గబరాతే నహీ హే. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడు కూడా హైరాణ అవ్వకూడదు కదా, టెన్షన్ అవ్వకూడదు. जब भी कोई ऐसी परिस्थिति आवे तो पहले सोचो मेरा साथी कौन. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వస్తే మొదట ఏం ఆలోచించాలి? మొదట ఆలోచించండి, నాకు తోడుగా ఉన్నది ఎవరు అని. ఎవరు తోడుగా ఉన్నారు? సర్వశక్తివంతుడైన బాబా నా తోడుగా ఉన్నారు. వేల భుజాల గల తండ్రి నా తోడుగా ఉన్నారు. ఏది వచ్చినా ఏం పర్లేదు. पांडवों ने कितना कुछ सहन किया लेकिन बाप का साथ होने के कारण विजयी बने. పాండవులు ఎంతగానో సహనం వహించారు, కానీ బాబా తోడు ఉన్న కారణంగా విజయీ అయిపోయారు. విజయకి గ్యారంటీ, విజయము అనేది గ్యారంటీ. साथ में बाप है तो విజయీ बनने की గ్యారంటీ है. తోడుగా బాబా ఉన్నారు అంటే అందుకు విజయము అనేది గ్యారెంటీ. అందుకే స్మృతి చిహ్నంలో కూడా ఏం చూపించారు? భగవంతుడు తోడుగా ఉన్నారు కనుకే పాండవులకి విజయము. ఇప్పుడు మనకి ఎవరు తోడు ఉన్నారు? బాబా ఉన్నారు కనుక విజయము గ్యారెంటీ. इसलिए कभी भी किसी बात में भी कच्चा नहीं बन. కనుక ఎప్పుడు ఏ విషయంలో మీరు కచ్చాగా అవ్వకూడదు, అంటే డేలా అవ్వకూడదు. दुनिया घबराई और आप खुशी में मौज में घबराने वालों को भी शक्ति दो. బాబా చెప్తున్నారు, ప్రపంచం వాళ్ళు చాలా హైరాణ అయిపోతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. మీరు ఏం చేయాలి? ఖుషీలో, సంతోషంలో హైరాణ అయిపోయే వాళ్ళకి కూడా శక్తినివ్వండి. మీరు ధైర్యంగా సంతోషంగా ఉంటేనే కదా టెన్షన్ పడే వాళ్ళకి చేయూతనివ్వగలుగుతారు, శక్తినివ్వగలుగుతారు. सदा सामने मौत को देखते हुए बाप ही याद आता है. సదా మృత్యుని చూస్తూ కూడా ఎదురుగా బాబాయే గుర్తుకొస్తారు కదా. ఎదురుగా మృత్యు కనిపిస్తుంది, అయితే కూడా ఏమొస్తుంది మనసులోకి? బాబానా టెన్షనా? బాబానే కదా. तो और ही याद में रहने का वातावरण मिला हुआ. वैसे भी कहा जाता है मृत्यु के समय कौन याद आता है. బాబా చెప్తున్నారు, ఇంకే విధమైనటువంటి స్మృతిలో ఉన్న వాతావరణం, ఇంకే విధమైన స్మృతిలో ఉండేందుకు వాతావరణం లభిస్తుంది. అందుకని అంటూ ఉంటారు కదా, మృత్యు యొక్క సమయంలో ఏం గుర్తుకొస్తుంది అని. ఆంకో భీ
अकाल मृत्यु का समाचार मिलता है। మీకు అయితే అకాల మృత్యు యొక్క సమాచారం లభించింది। మృత్యులోक को देख अपना स्वर्ग अर्थात अमर लोक याद आता। మృత్యులోకమును చూస్తూ మీకు స్వర్గము అనగా అమర్లోకం జ్ఞాపకం రావాలి అంటున్నారు। आज మృత్యులోक है कल हमारा राज्य होगा। ఈ రోజు ఇది మృత్యులోకం, రేపు మా యొక్క రాజ్యము రాబోతుంది। खुशी है ना, ఇది खुशी ఉంది కదా। आज को देख कल की याद और ही ज्यादा आती। ఈ రోజుని మీరు చూస్తూ రేపటి దానిని స్మృతి ఎక్కువగా రావాలి అంటున్నారు। ఈ రోజు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పటికీ రేపు అనేది స్వర్గము అనేది దీనికంటే ఎక్కువ జ్ఞాపకం రావాలి అంటున్నారు। అంటే ఎక్కువగా ఏది జ్ఞాపకం వస్తుంది, ఈ ప్రపంచంలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇవి ఎక్కువగా జ్ఞాపకం వస్తుంది కదా। కానీ బాబా ఏమంటున్నారు, ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా రేపు రాబోయేటువంటి ప్రపంచం యొక్క స్మృతిలే ఎక్కువగా రావాలి అంటున్నారు। तो सभी निर्भय रहने वाले हो, అందరూ కూడా నిర్భయంగా ఉండేవారే కదా। ఎటువంటి భయం లేదు కదా, ఏం జరిగినా ఓకేనా, ఏం జరిగినా ఓకేనా। బాబా చెప్పారు కదా, భలే శరీరం పోతుంది అయినా కూడా ఓకే, ఏం జరిగినా ఓకే, అవునా। अच्छा, सेकंड पॉइंट, हम डबल हीरो हैं, इस स्मृति से हर कर्म श्रेष्ठ हो गए। మేము డబల్ హీరో, ఈ స్మృతి ద్వారా ప్రతి కర్మ శ్రేష్టంగానే ఉంటుంది। सभी अपने को इस ड्रामा के अंदर पार्ट बजाने वाले श्रेष्ठ पार्टधारी आत्मा अनुभव करते हो। అందరూ కూడా స్వయాన్ని ఈ డ్రామాలో పాత్ర అభినయించేటువంటి శ్రేష్టమైన పాత్రధారి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారు। బలి ప్రపంచంలో అందరూ పాత్ర అభినయించేవాళ్ళే, కానీ నేను శ్రేష్టమైన పాత్ర అభినయించేటువంటి విశేషమైన ఆత్మను అని స్వయానికి అనుభవం చేసుకోవాలి। जैसे बाप ऊंचते ऊंचा है, ऐसे ऊंचते ऊंचा पार्ट बजाना वाला। ఏ విధంగా బాబా ఉన్నతమైన వారు, అలాగే ఉన్నతమైన పాత్ర అభినయించేటువంటి శ్రేష్ఠ ఆత్మలు మీరు। డబల్ హీరో, డబల్ హీరో కదా। हीरे तुल्य जीवन भी है और హీరో పాత్రధారి भी। వజ్రతుల్యమైనటువంటి జీవితం కూడా ఉంది మరియు హీరో పాత్రధారులు కూడా। హీరో పాత్రధారి అని ఎవరిని అంటారు, ఎవరైతే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు పాత్ర ఉంటుందో వారు హీరో పాత్రధారి। అది కూడా అందరికంటే స్పెషల్ పాత్ర ఉన్న వాళ్ళది, మంచి పాత్ర ఉన్న వాళ్ళని హీరో పాత్ర అంటారు। మరి ఆది సతీయుగం నుంచి మొదలుకొని సంగమ యుగం వరకు కూడా, ఆది నుంచి అంతిమం వరకు కూడా పాత్ర ఉన్నది ఎవరిది, మంది కాదా। బ్రాహ్మణాత్మలు అందరిది కదా, అందరిది కూడా ఆది నుంచి అంతిమ వరకు పాత్ర అనేది ఉంది। మధ్యలో ఎక్కడికి వెళ్తారు, మరి ఎక్కడికి వెళ్ళేది లేదు కదా। పరంధామ నుంచి దిగిన దగ్గర నుంచి పాత్ర అభినయిస్తూనే ఉంటాం। అయితే ఎక్కడి నుంచి దిగాము, ఇది నిశ్చయం కావాలి। ఇప్పుడు సత్యయుగం నుంచి దిగామా, త్రేతాయుగం నుంచి దిగామా? సత్యయుగం నుంచి దిగితేనే ఆది నుంచి అంతిమ వరకు పాత్ర। త్రేతాయుగంలోకి వచ్చినా మళ్ళీ ఆది అనేది లేదు కదా। సో బాబా ఏం చెప్తున్నారు, హీరో పాత్రధారులు వజ్రతుల్యమైన జీవితం గలవారు। కిత్నా నశ హర్ కర్మ మే హోనా చాహియే, ప్రతి కర్మలో ఎంత నశ అనేది ఉండాలి। अगर स्मृति में यह श्रेष्ठ पाठ है तो जैसी स्मृति होती है
वैसी स्थिति होती है और जैसी स्थिति होगी वैसे कर्म होगी. బాబా ఒకదానికొకటి ఎలా సంబంధం ఉందో చెప్తున్నారు. ఇంతటి శ్రేష్టమైన స్మృతిలో ఉండాలి. నేను శ్రేష్టమైన పాత్రధారి ఆత్మను. ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి ఉంటుంది. మరి ఎటువంటి స్థితి ఉంటే అటువంటి కర్మ ఉంటుంది. స్మృతిని బట్టి స్థితిని బట్టి కర్మ అనేది ఉంటుంది. तो सदा यह स्मृति रहती है. మరి సదా ఈ స్మృతి ఉంటుందా? जैसे शरीर रूप में जो भी हो जैसा भी हो वह सदा याद रहते हैं. బాబా చెప్తున్నారు ఎలాగైతే శరీరం యొక్క రూపము ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా సదా అది గుర్తుంటుంది కదా. శరీరాన్ని మర్చిపోతున్నాము ఎప్పుడైనా? దాన్ని జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉందా? లేదు కదా. అదే విధంగా ఆత్మ యొక్క వృత్తి ఏంటి, ఆత్మ యొక్క స్వరూపం ఏంటి, అది ఎలా ఉంది, ఆ విధంగా గుర్తుండాలి కదా అంటున్నారు. యథార్థమైనటువంటి ఆత్మ యొక్క రూపం కూడా స్మృతి ఉండాలి కదా. శరీర్ వినాశీ హే లేకిన్ ఉన్కి యాద్ అవినాశి రహతీ హై. శరీరము వినాశీయే కానీ దాని యొక్క స్మృతి అవినాశిగా ఉంది. శరీరం వినాశి అయినప్పటికీ దాని స్మృతి అవినాశిగా ఉంది. जैसे यह आदत पड़ गई मैं शरीर చూడండి, ఇది ఒక అలవాటు అయిపోయింది. నేను శరీరాన్ని है उल्टा रॉन्ग है लेकिन आदत तो पक्की हो गई. ఉన్నదేంటి ఉల్టాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ కదా అది. నేను శరీరాన్ని అనుకోవడం కానీ అది పక్కా అయిపోయింది, అలవాటు అయిపోయింది. తో భూల్నే చాహతే భీ నహీ భూల్తా. మర్చిపోవాలని అనుకున్నా కూడా మర్చిపోలేకపోతున్నారు. वैसे यथार्थ अपना स्वरूप भी ऐसे पक्का होना चाहिए. అదే విధంగా యథార్థమైనటువంటి మీ యొక్క స్వరూపం కూడా ఇంతే పక్కా అయిపోవాలి అంటున్నారు బాబా. ఏది యథార్థమైన స్వరూపము? ఆత్మ యొక్క స్వరూపం. शरीर का ऑक्यूपेशन स्वप्न में भी याद रहता है. कोई क्लर्क है, कोई वकील है, बिजनेस करने वाला है, तो भूलता नहीं. బాబా చెప్తున్నారు శరీరం యొక్క వృత్తి ఏదైతే ఉందో అది స్వప్నంలో కూడా జ్ఞాపకం ఉంటుంది. ఫలానా వాళ్ళు వర్కర్స్ అని, కొందరు వకీలని, కొందరు బిజినెస్ మ్యాన్ అని, అలా ఎవరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో వాళ్ళని మర్చిపోరు. వాళ్ళు పడుకుని మంచి నిద్రలో ఉన్న వాళ్ళని లేపి అడిగితే కూడా చెప్పేస్తారు. అంత పక్కా అయిపోయింది. ऐसे यह ब्राह्मण जीवन का ऑक्यूपेशन है. मैं हीरो पात्रधारी, यह पक्का होना चाहिए और नेचुरल होना चाहिए. అదే విధంగా ఈ బ్రాహ్మణ జీవితం యొక్క వృత్తి ఏంటి? నేను హీరో పాత్రధారి ఆత్మను. ఇది పక్కా అయిపోవాలి, నేచురల్ అయిపోవాలి అంటున్నారు బాబా. तो చెక్ కరో ऐसे నేచురల్ జీవన్ చెక్ చేసుకోండి. ఈ విధంగా జీవితం నేచురల్ గా ఉందా? నేను హీరో పాత్రధారి ఆత్మను, అసలు నా యొక్క యథార్థ రూపమే ఆత్మస్వరూపం, బిందు స్వరూపం అన్నది నేచురల్ గా ఉందా? जो नेचुरल चीज होती है वह सदा होती है और जो अननेचुरल होती है वह कभी कभी होती है. బాబా చెప్తున్నారు ఏదైతే నేచురల్ వస్తువు ఉంటుందో అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. ఏదైతే కృత్రిమమైనది తయారు చేస్తూ ఉంటారో అది అప్పుడప్పుడు ఉంటుంది. ఇక్కడ నేచురల్ ఏది, కృత్రిమమైనది ఏది? నేచురల్ ఆత్మ.
అంటే తయారయ్యి మళ్ళీ వినాశనం అయిపోయేది కృత్రిమమైనది శరీరం. ఇది అప్పుడప్పుడు ఉంటుంది, ఇది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ తయారవుతుంది. ఇది అన్నేచురల్. నేచురల్ ఏది? ఆత్మ. అది ఎప్పుడు ఉంటుంది, అది తయారవడం నాశనం అవటం ఇలాంటిది ఏమీ ఉండదు కదా, కనుక అది నేచురల్. तो यह स्मृति सदा रहनी चाहिए, हम डबल हीरो. सदा इदे स्मृति ఉండాలి, నేను డబల్ హీరో. नशों में नुकसान नहीं, दूसरे नशों में नुकसान. ఈ నశలో ఉండటం ద్వారా నష్టం ఏమీ లేదు, కానీ వేరే నశలో ఉంటే గనక నష్టం ఉంది. హద్ కా నశా नहीं, बेहद का रूहानी नशा. ఇది హద్దు యొక్క నశ కాదు, ఇది బేహద్ యొక్క ఆత్మిక నశ. नशों में भी सब बात स्वतः ही भूल जाती है, भूलनी नहीं पड़ती. और रूहानी नशा जब होता है तो हद की बातें भूल जाती हैं, भूलने की मेहनत नहीं करनी पड़ती. బాబా చెప్తున్నారు, ఆ నశలు అన్నిటినీ స్వతహాగానే మర్చిపోతారు, మర్చిపోవాల్సిన అవసరమే ఉండదు. ఎవరైనా మందు తీసుకున్నారనుకోండి, ఆ మందు యొక్క నశాలో అన్ని మర్చిపోతారు అంటారు కదా. ఎందుకు తాగుతున్నారు అని అంటే ఏమంటారు? మా బాధలన్నీ మర్చిపోవడానికి తాగుతున్నాం అంటారు కదా. బాబా చెప్తున్నారు, దాని వలన నష్టం ఉంది, కానీ ఇది ఆత్మిక నష్టం. ఎప్పుడైతే ఈ ఆత్మిక నశ ఉంటుందో అప్పుడు హద్దు యొక్క విషయాల్ని మర్చిపోతారు. మర్చిపోవాల్సిన అవసరమే ఉండదు. जब यह स्मृति रहती है मैं हीरो पाटधारी आत्मा हूं, तो स्वतः ही हर कर्म श्रेष्ठ होता है. ఎప్పుడైతే ఇది స్మృతి ఉంటుందో, నేను హీరో పాటధారి ఆత్మను, అప్పుడు స్వతహాగానే ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది. ఎందుకంటే హీరో తను ఏం చేసినా మంచిగా చేయాలి కదా, కనుక ఇది గుర్తు ఉన్నట్లయితే ప్రతి కర్మ శ్రేష్ట కర్మగానే ఉంటుంది. हर कर्म से सभी को अनुभव होगा, यह कोई विशेष आत्मा है, సాధారణ नहीं. ఇలా ప్రతి కర్మ ద్వారా అందరికీ అనుభవం అవుతుంది, వీరు విశేషమైన ఆత్మలు, సాధారణమైన వారు కాదు అని. ऐसे समझते हो, ఈ విధంగా భావిస్తున్నారు. జైసే సబ్ హై వైసే హమ్, లేక అందరూ ఎలా ఉన్నారో అలాగే నేను ఉన్నానా? न्यारे लगते हो चाहे कितने भी अज्ञानी हो, लेकिन अनेक अज्ञानियों के बीच आप ज्ञानी आत्मा प्यारी आने दो. బాబా చెప్తున్నారు, అతీతంగా అనిపిస్తుందా? ఎంతమంది అజ్ఞానులు ఉన్నప్పటికీ కూడా, అనేకమైన అజ్ఞానుల మధ్య మీరు ఉన్న మీరు జ్ఞాని ఆత్మలు, ప్రియంగా అనుభవం కలగాలి. చాలా మంది అజ్ఞానుల యొక్క మధ్యలో మీరు ఉన్నారు, వాళ్ళందరికీ ఎలా అనుభవం అవ్వాలి అంటే మీరు ఒక ప్రియమైన ఆత్మగా, అతీతమైన ఆత్మగా అనుభవం కలగాలి అంటున్నారు. ఇస్కో కహా జాతా హై హీరో పాత్రధారి. అప్పుడు వారిని ఏమంటారు? హీరో పాత్రధారులు అని కదా. ఎంత మంది ఉన్నా ఆ హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళపైకి అందరి దృష్టి వెళుతుంది. ऐसे ही మరి ఇలాగే ఉన్నారా? दूसरे भी अनुभव कर, వేరే వాళ్ళు అనుభవం చేయాలి. ऐसे नहीं सिर्फ अपने को समझ. బాబా అంటున్నారు, మిమ్మల్ని మీరు భావించుకోవడమే కాదు, అందరూ అనుభవం చేయాలి అంట. అంటే మనం అనుకుంటాం కదా, ఓహో నేను హీరో అని, కానీ అలా కుదరదు అంటున్నారు బాబా. అందరూ అనుభవం చేయాలి. అందరిసే సమझे ये न्यारे, లోపల నుంచి భావించాలి, వీరు అతీతమైన వారు. నా చాహతే హుయే भी सभी आपके आगे अपना सिर झुकाएंगे. బాబా చెప్తున్నారు, కోరుకోకపోయినప్పటికీ కూడా అందరూ మీ ముందు తల వంచాలి. అభిమాన్గా సిర్ చుకే, అభిమానంతో తల వంచాలి అంట. అలానే మళ్ళీ
భయంతో కాదు, అభిమానంతో, ప్రేమతో తల వంచాలి. పరంతు ఇస్కి పక్కీ అవస్థ చాలు, కానీ ఇంత పక్కా స్థితి కావాలి అంటున్నారు. చెక్ కారు ఆర్ చేంజ్ కారు, చెక్ చేసుకోండి మరియు చేంజ్ కూడా చేసుకోండి అంటున్నారు. పరిశీలన చేయాలి, పరివర్తన కూడా చేసుకోవాలి. हर कर्म में अपने को चेक करो, न्यारी हूँ प्यारी. ప్రతి కర్మలో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. న్యారీగా ఉన్నానా, ప్యారీగా ఉన్నానా, ప్రియంగా ఉన్నానా, అతీతంగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. డబల్ హీరో స్థితికి అనుభవం బడాతే చాలు. డబల్ హీరో స్థితిని అనుభవం పెంచుకుంటూ వెళ్ళండి. ఏక్ దో సే ఆగే బడానా హై, ఒకరికంటే ఒకరు ముందుకి వెళ్ళాలి. ఆరు ఏక్ దోకే ఆగే బడానా, ఒకరికంటే ఒకరు ముందుకు వెళ్ళాలి మరియు ఒకరినొకరు ముందుకి నడిపించుకోవాలి. ऐसे नहीं समझो कि दूसरे आगे जाएगा तो मैं पीछे हो जाऊंगा. బాబా అంటున్నారు, ఎప్పుడు ఇలా భావించకండి, వేరే వాళ్ళని ముందు ఉంచితే నేను వెనకుండిపోతానేమోనని. నహి, బడానా హీ బడ్నా, ముందు పెట్టడమే ముందుకు వెళ్ళడము అంటే. వేరే వాళ్ళని మనం ముందు ఉంచుతున్నాం, ముందుకి వాళ్ళని నడిపేస్తున్నాము అండి. వాళ్ళు ముందుకు వెళుతున్నే కొద్దీ మనం కూడా ముందుకు వెళుతున్నట్లే. వారు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను వెనకుండిపోతానేమోనని అనుకోవద్దు అంటున్నారు. బ్రాహ్మణ్ జీవన్ అర్థాత్ బడనా और బడా. బ్రాహ్మణ జీవితము అంటేనే అర్థము స్వయం ముందుకు వెళుతూ ఇతరులను కూడా ముందుకి తీసుకువెళ్ళడం. అచ్చా, ఓం శాంతి.